అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామానికి చెందిన రామచంద్ర తిరుమలేసు భూతగాదా విషయంలో పరస్పరం దాడి చేసుకోగా తిరుమలేసు తీవ్రంగా గాయపడగా అతనికి సహాయం చేసేందుకు వచ్చిన రాఘవపై కూడా రామచంద్ర దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాఘవను బంధువులు అనంతపురం వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకి తరలించారు. ఇదే విషయమై బాధితుడి రాఘవ తనపై దాడి చేసిన రామచంద్రపై బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి 5 రోజులు గడుస్తున్నా సిఐ పట్టించుకోవడం లేదని బాధితుడు రాఘవ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తన భర్తపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ని రాఘవ భార్య కోరింది. సార్ శనివారం ఉదయం బోయలు కొట్లాడ జరిగింటే నేను పొద్దున్నే బాత్రూమ్ వెళ్ళగా అక్కడ గొడవ జరుగుతుందని చూసింటే ఆయన తిరుమలేసన్న నా చెయ్యి ఇరిగింది, హాస్పిటల్కి బాబు అని అంటే బండి వాళ్ళది తీసుకొని బైక్ స్టార్ట్ చేసి ముందుకు వస్తుంటే వాళ్ళ కొట్లాడిన వాళ్ళు బైక్ తీసుకొని ముందుకు వస్తుంటే వాళ్ళు ఆటో వేసుకొని వచ్చి వాళ్ళ పెద్దన్న పాల నుంచి అనంతపురం నుంచి వస్తున్నాడు. మేము వాళ్ళ ఇల్లు దాటుకొని ముందుకు వస్తానే ఆటో ఢీ కొట్టి మమ్మల్ని గాయపరిచి కింద పడినాక నన్ను ఒకటి కొట్టి నువ్వు ఇంటికి వచ్చినావు, నువ్వు రాగుదు ఇక్కడ, మేము కొట్లాడుతున్నాము ఇక్కడ, నువ్వు రాగుదు అంటే మాది కూడా అని నన్ను పక్కకు పంపించేశాడు. మళ్ళా వాళ్ళు ఏం గొడవ జరిగిందో నాకు పెద్ద గాయం అయిపోయింది. నేను ఇట్లా రోజులోకి వచ్చినాను. ఈ ఘటన జరిగి శనివారం సార్ ఈ ఘటన జరిగి ఈ బొద్దుడికి 5 రోజులు అయితేనా ఏం సంబంధించలేదు. బుక్కరాయసముద్రం మండలం సిఐకి స్టేషన్ కాడికి పోయింటే వాళ్ళు ఏమో కేసు నమోదు చేయలేదు సార్. ఎన్నిసార్లు తిరిగినారు, రోజుకి 2-3 సార్లు తిరుగుతూనే ఉన్నారు. అసలు కేసే పట్టించుకోలేదు సార్. మాది మేము అర్జెన్సీ కులానికి చెందినవాడిని సార్. ఉదయం మా ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు సార్. అక్కడ బాయల్లో గొడవ జరిగిందంట. జరిగిన వ్యక్తి చెయ్యి ఇరిగింది, నన్ను హాస్పిటల్ తీసుకోవాలని ఫోన్ చేసినాడు సార్. బాత్రూమ్కి పోయిన వ్యక్తికే హాస్పిటల్కి అనేసి నా వెళ్ళిపోయాడు. బైక్లో ఎక్కించుకొని వస్తుండగా వాళ్ళు అటాక్ చేసినారంట సార్. అటాక్ చేసింది కాక మళ్ళీ వీళ్ళు ఆటోతో గుర్తించినారు. పాల రామచంద్ర, పెద్దన్న, వెంకటేశు వాళ్ళు సార్ బైక్ తో గుద్దించినారు. అది హ్యాండిల్ పడి మా ఆయన కాలు ఇదే అయిపోయిందని కూడా చూడుకోకుండా మళ్ళీ కింద పడిన వాళ్ళని కట్టెలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టినారు సార్. ఇద్దరిని కొట్టేసినారు. మా ఆయన తప్పించుకొని వచ్చేసినాడు. వస్తుంటే దారిలో చాలా గలీజ్ మాట మాట్లాడారు సార్. మాది నా కొడుకులరా అది ఇదని. గుద్దిన వ్యక్తి మళ్ళీ మా ఇంటి కాడికి వచ్చి మమ్మల్ని బెదిరించినారు సార్. లేడీస్ అంతా వాళ్ళు వచ్చి ఆటో వేసుకొని వచ్చినారు సార్ మా ఇంటి మీద ఎక్కి. మాది నా కొడుకులారా మీకు ఎవరు దిక్కు, మీకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా సాయం చేయనీయము అని అడ్డుపడినారు సార్. మమ్మల్ని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు సార్. బట్టలు తీసి కొట్టేస్తాం అది ఇదని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు. చంపుదామని కూడా బెదిరించినారు సార్. 5 రోజులు అయింది సార్. మేము రోజు